న్యూ టీవీ తెలుగు ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అంట రైతు బంధు ఇచ్చిండట, రుణమాఫీ చేసిండంట, ధాన్యం కొనుగోలు చేసిండంట, ఇప్పుడంట రైతులు ఇబ్బంది పడుతున్నారంట. మీరు అన్ని చేసి ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడగొట్టి ఇంట్లో పండబెట్టినారు? బీఆర్ఎస్ వాళ్ళు బాగా దోచుకొని మదమెక్కి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. జిల్లా ప్రజల జీవనాధారమైన మంజీరా నది, నక్కవాగు కాలుష్యం, జలాలు, ఫార్మా, కెమికల్ పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలతో మరో మూసీ నది అయ్యే ప్రమాదం ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి గ్రామస్తులతో కలిసి బహిరంగ లేఖను విడుదల చేశారు. మంజీరా నదిలోకి రాకుండా నక్కవాగు కాలుష్యం నీళ్లను వివిధ పరిశ్రమల నుండి వెదజల్లే వ్యర్థాలు కాలుష్యంను అరికట్టాలన్నారు. పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయంలో శివుని మట్టి విగ్రహం ధ్వంసం చేశారన్న విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జిన్నారం బయలుదేరి వెళ్లారు. పటాన్చెరు వద్ద పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు భూభారతి ద్వారా మోక్షం లభిస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గోపాల్పేట రేవల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడుతూ భూభారతితో 30 రోజుల భూభారతి చట్టంతో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. భూభారతి ద్వారా రికార్డులను అప్డేట్ చేసే అవకాశం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే R&R ప్యాకేజీ అందజేయాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గవర్నర్ను కలవనున్నట్లు తెలియజేశారు. అలాగే ప్రాజెక్టు ఎత్తుపై చర్చిస్తారని వెల్లడించారు. దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటకు చెందిన రిపోర్టర్ వడ్ల యాదగిరి చారి కుమారుడు వడ్ల లలిత్ చంద్ర ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 470కి 465 మార్కులు సాధించారు. ఈ మేరకు మాజీ ఎంపీపీ గుంతా మౌనిక మల్లేష్ దంపతులు శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం మాజీ ఎంపీపీ మాట్లాడుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కూడా మరిన్ని మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. పాల్వంచ పెద్దమ్మ గుడి పాలక మండలి 13 మందితో ఏర్పాటైంది. ఆ 13 మందిని దేవాదాయ ధర్మాదాయ శాఖ డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్ గా బాలినేని నాగేశ్వరరావు పేరున చీకటి కార్తిక్ ప్రతిపాదించారు. మిగిలిన సభ్యులందరూ ఆమోదించడంతో చైర్మన్ పదవి ఏకగ్రీవమైంది. చైర్మన్ నాగేశ్వరరావు పేరును ఆలయ ఈవో రజనీ కుమారి ప్రకటించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు రద్దీ నెలకొంది. హుండీ లెక్కింపు నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో వినోద్ పర్యవేక్షిస్తున్నారు. అందరినీ చల్లంగా చూడు స్వామి అంటూ భక్తులు వేడుకున్నారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడ మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని సేవలో తరించారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా దళం కర్రెగుట్లలో ఉన్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందినట్టు తెలుస్తోంది. పోలీసుల హిట్ లిస్టులో మొదటి వరుసలో ఉన్న హిడ్మాను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున కూంబింగ్ చర్యకు దిగినట్టు సమాచారం. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ములుగు, కొత్తగూడెం జిల్లా చర్ల వైపుగా ఉన్న కర్రెగుట్టల సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రామగుండం నియోజకవర్గం గోదావరి ఖని గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, కొంకటి లక్ష్మీనారాయణలు హాజరయ్యారు. రేణుకా ఎల్లమ్మ దీవెనలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ తెలిపారు.